చిన్న చిన్న ఆలులతో ఇంత టేస్ట్ కర్రీ చేయొచ్చని తెలుసా? ఆలులు ఇలా మసాలాతో వేయించి వేరుశనగతో చేసిన ఈ స్పెషల్ మసాలా కలిపితే ఆ రుచి అసలు మామూలుగా ఉండదండి. అన్నంలో కలిపిన చపాతీలో తిన్న అదిరిపోతుంది. ఈ చిన్న ఆలు వేరుశనగల మసాలా కర్రీని ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి పల్లీలను 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఎండు కొబ్బరి అండి, అది కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు. నువ్వులు 2 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను తీసుకొని ఇందులోకి ధనియాలు 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి. ఎండిన మిర్చి ఒక 2 వరకు మధ్యలోకి కట్ చేసుకొని వేసుకొని వీటిని నెమ్మదిగా దూరగా వేపుకోవాలండి. ఈ విధంగా మనము ఎక్కువ మాడనివ్వకూడదు. ఇప్పుడు దీని అంతటిని మనం మిక్సీ జార్లో వేసుకొని కొంచెం గరుకుగా మాత్రం పట్టుకోవాలి, మరీ స్మూత్ అవసరం లేదండి. ఇప్పుడు ఇక్కడ చిన్న పొటాటో మీరు చూపిస్తున్నాను కదా, చాలా బాగుంటాయండి. వీటిని మనం మధ్యలో కట్ చేయడం అలాంటిది ఏమీ చేయకూడదు. జస్ట్ మనము దీన్ని ఒక్కసారిగా మనము క్లీన్ చేసేసుకోవాలి. ఇందులోకి సాల్ట్ వేసుకొని క్లీన్ చేసిన తర్వాత ఇందులో మనము కొంచెం సాల్ట్ వేసుకొని మనం ఉడికించేసుకోవాలి. ఈజీగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు దీనిపైన ఉన్న లేయర్ని కంప్లీట్గా తీసేసుకుందాము. ఇంకొక ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకొని పొడుగా చీల్చిన మిర్చి ఒక 2, కరివేపాకు ఒక రెమ్మ వరకు వేసేసుకోవాలి. వీటినన్నిటిని మనము నెమ్మదిగా వేపుకోవాలి, ఆయిల్లో మాడనివ్వకుండా. ఒక చిన్న కప్పు వరకు ఆనియన్ అండి, ఈ విధంగా చిన్నగా తరిగింది మట్టుకు తీసుకొని దీనంతటిని బాగా మగ్గించేసుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లాన్ని కూడా యాడ్ చేసేసుకొని దీనంతటిని పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ముందుగా మనము ఆలు ప్రిపేర్ చేసుకొని ఉంచాము కదా ఉడికించినవి, వాటిని ఇందులోకి యాడ్ చేసి నెమ్మదిగా వీటిని మనము స్మాష్ కానివ్వకుండా నెమ్మదిగా కలుపుకోవాలండి. మనకు ఒక 90% 80% కుక్ అయి ఉంటే మనకి మిగతాది ఈ కర్రీలో కూడా కుక్ అయిపోతుంది కదా చేస్తున్న టైంలో. సో ఆ విధంగా చూసుకోండి. అదేవిధంగా 1.5 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనము కొంచెం ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మగ్గించేసుకోవాలి. మినిమం ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఆల్రెడీ ఆలు మనకి ఉడికిపోయింది కాబట్టి ఫైనల్గా మనకి ఈ పల్లీల పొడి ఉంది కదా, నువ్వులది కొబ్బరిది, దానంతటిని యాడ్ చేసి ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేయాలి. మరీ డ్రైగా ఉండకూడదు కదా, సో వాటర్ని ఒక 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసి కొంచెం సాల్ట్ని వేసి దీన్ని మనము మగ్గించేసుకోవాలి. ఆ మసాలాలు అవన్నీ పేస్ట్ అన్ని పట్టేలాగా. ఇప్పుడు ఇక్కడ టమాటాలను మనము డైరెక్ట్గా గ్యాస్ పైననే మంచి స్మోక్ ఫ్లేవర్ అనేది వస్తుందండి, ఆ విధంగా కాల్చుకొని పొట్టు తీసి గ్రైండ్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసి ఇందులో కొంచెం గరం మసాలాను కూడా 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని గుప్పడంత వరకు కొత్తిమీర వేసి ఇంకొక 2 మినిట్స్ వరకు మగ్గించామంటే ఆ అరోమా, ఆ ఫ్లేవర్ సూపర్ అని చెప్పొచ్చండి. ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.